ఇంటిని శుభ్రంగా పెట్టుకోవడం అనేది పని అయితే అసలు కాదండి. ఎందుకంటే ఇది మన అమ్మ వాళ్ళు మనకి ఇచ్చిన ఆ ట్రెడిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం అని చెప్పేసి నేనైతే నమ్ముతాను. సో మనం పండగలకి, ఏదైనా ఒకేషన్స్కి, ఏదైనా ఈవెంట్స్కి అలా అయితే క్లీన్ చేస్తాము మామూలుగానే. నేనైతే నెలకు ఒకసారి క్లీన్ అయితే చేస్తూ ఉంటాను. పండగలప్పుడు కొంచెం డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను. సో ఈ క్లీనింగ్లో నాకు యూజ్ అయ్యే ఆయుధాలు అయితే ఇవే. సో వీటిని అయితే నేను డోర్ వెనకాల ఒక హోల్డర్లో అయితే హ్యాంగ్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే కింద పెడితే మా పిల్లలు వాటిని విరగొట్టేస్తారని చెప్పేసి వాళ్ళకి కనిపించకుండా డోర్ వెనకాల హోల్డర్లో అయితే పెట్టానమాట. అండ్ ఇవి నా ఆయుధాలు. ఈ ఆయుధాలతోనే నేను మా ఇంటిని అయితే క్లీన్ చేసుకుంటాను అండ్ శుభ్రంగా పెట్టుకుంటాను. అంటూ ఉంటారు కదా, ఏ ఇంట్లో అయితే నీట్గా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అని అంటారు కదా. సో ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ బట్ నీట్గా పెట్టుకోవడం అనేది నాకు ఇష్టం. సో ఇంకా ఈ నీట్గా పెట్టుకోవడంలో నాకు ఈ ఆయుధాలు అయితే బాగా యూజ్ అయ్యాయి. వీటి పేర్లు అయితే నాకు తెలియదు. వీటన్నిటిని నేను ఆన్లైన్ నుంచి అయితే తీసుకోలేదు. మా ఇంటి చుట్టుపక్కల ఉన్న స్టీల్ సామాన్ల షాపు, ప్లాస్టిక్ సామాన్ల షాపులు ఉంటాయి కదా, అక్కడైతే తీసుకున్నాను. అండ్ కొన్ని డీమార్ట్ నుంచి అయితే తీసుకున్నాను. సో ఇది బాగా పొడుగ్గా ఉంది అండ్ ఆ క్లాత్ని మనం తీసేసి మళ్ళీ ఉతుక్కొని మళ్ళీ రీయూజ్ అయితే చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఎలా కావాలంటే అలా బెండ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మనము గోడలు తుడుచుకోవడానికి, లైట్లు తుడుచుకోవడానికి, ఫ్యాన్లు తుడుచుకోవడానికి, పిఓపిల మధ్య గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ తుడుచుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎవరైతే నాలాగా పైకి ఎక్కి క్లీన్ చేయలేరో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. మిచ్చన్లు వేసుకొని పైకి ఎక్కి క్లీన్ అయితే నేను చేయలేను, ఎందుకంటే నాకు భయం ఎక్కడ పడిపోతానో అని చెప్పేసి. అందుకోసమే నేను ఇలాంటి వస్తువులను అయితే వాడతాను అనమాట. అండ్ ఇదైతే బూజు కర్ర. సో ఇది మామూలుగా మనకు బూజు కర్రలు రౌండ్గా దొరుకుతాయి, కానీ ఇదైతే ఫ్లాట్గా ఉంది. సో ఇది చిన్న చిన్న గ్యాప్స్లో కూడా వెళ్ళి మనకు బూజు అయితే తుడిచేస్తుంది అనమాట. సో ఇది కూడా మనం ఎంత హైట్ కావాలంటే అంత హైట్ దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా నేను మాకు ఇంటి పక్కల ఉన్న, చుట్టుపక్కల ఉన్న స్టీల్ సామాన్ల షాప్ దగ్గరే తీసుకున్నాను అనమాట. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎవరైతే పైకి ఎక్కి తుడచలేరో వాళ్ళకి కూడా, నాలాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ. ఇంకా ఏంటంటే ఇలా బయట కటాంజనాలు ఉంటాయి కదా, మీరు ఏమంటారో నాకు తెలియదు కానీ మేమైతే వీటిని కటాంజనం అంటాము. ఈ కటాంజనాలో ఉన్న చిన్న చిన్న గ్యాప్స్లో కూడా వెళ్ళి అక్కడ ఉన్న బూజుని, దుమ్ముని రెండింటిని తుడుస్తుంది ఇది. సో ఇంకా మనకి దీంతో ఒక్కసారి తుడిస్తే చాలు బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట. అక్కడ ఉన్న బూజు అండ్ దుమ్ము కూడా వెళ్ళిపోతుంది. సో ఇది నాకైతే బాగా యూజ్ అయింది. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేనైతే షేర్ చేస్తున్నాను అనమాట. సో దీని పేరైతే నాకు తెలియదు, నేనైతే బూజు కర్ర అని పెట్టుకున్నా. సో దీన్ని నేను బయట ఉన్న షాప్లోనే తీసుకున్నా, ఆన్లైన్ నుంచి అయితే తీసుకోలేదు. సో ఇది ఇంకా బూజు అంతా కొట్టేసిన తర్వాత డస్టింగ్కి నేనైతే వాడతాను. మళ్ళీ ఇలా క్యాప్ క్లోజ్ చేస్తే మళ్ళీ అది క్లోజ్ అయిపోతుంది. ఇది కూడా క్లాత్తో చేసినారు, బట్టతో చేసినారు మొత్తం. ఇదంతా బట్టనే, అలా బట్టను అలా చిన్న చిన్న కట్ చేశారనమాట. ఊల్ బట్ట ఊలో మొత్తానికైతే ఏదో నాకు అది కూడా సరిగా తెలియదు కానీ మొత్తానికైతే నేనైతే డస్టింగ్కి యూజ్ చేస్తాను. చాలా స్మూత్గా డస్ట్ అనేది పోతుంది, పైకి గాలికి అయితే ఎగరను కూడా ఎగరదు. అండ్ మనకి దీంతో శుభ్రం చేసినప్పుడు అసలు ఆ స్ట్రెస్ అనేది కూడా ఉండదు. మనము బాగా నీట్గా అది ఏమంటారు, ఎవరికైనా డస్ట్ ఎలర్జీ ఉన్నా ఇది ఎక్కువ ఇట్లా పైకి గాల్లో దుమ్ము అనేది వెళ్ళదు కాబట్టి సో తుమ్ములు కూడా రావన్నమాట. సో నేను దీంతో అయితే డోర్లు క్లీన్ చేసేస్తాను అండ్ కబోర్డ్లు క్లీన్ చేస్తాను. కబోర్డ్ల పైన ఉన్న డస్ట్ని క్లీన్ చేస్తాను, ఎందుకంటే మనము బూజు కొట్టినప్పుడు అంతా పడుతుంది కాబట్టి. సో ఒక్కసారి దీంతో మొత్తం కబోర్డ్లు, డోర్లు అన్నీ క్లీన్ చేసేసుకుంటే మనకి ఆ డస్ట్ అనేది మొత్తం కింద పడిపోతుంది, తర్వాత మనం ఊడ్చేసుకోవచ్చు. సో అందుకోసమని నేను దీన్ని అయితే ఎక్కువ వాడతాను అనమాట. డోర్లు క్లీన్ చేయడానికి, కబోర్డ్లు క్లీన్ చేయడానికి, ఇంకా మనం ఎంట్రన్స్ ఉన్న డోర్లో కూడా కొంచెం ఎక్కువ దుమ్ము ఉంటుంది కాబట్టి సో దీంతో అంటే అదంతా క్లీన్ అయిపోతుంది. చాలా చిన్న చిన్న గ్యాప్స్ నుంచి కూడా ఆ దుమ్ము అనేది మొత్తం పోతుంది అనమాట. అంత బాగా ఇది క్లీన్ చేస్తుంది. సో మనకు దీంతో క్లీన్ చేసినప్పుడు అది మీకు ఒకసారి మీరు ట్రై చేయండి, ఆ స్మూత్నెస్ అనేది మీకు అర్థమవుతుంది. ఎక్కువ మనం కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం ఇట్లా అంటుంటే ఆ దుమ్ము అనేది కిందికి రాలిపోతుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ కిటికీలు క్లీన్ చేయడానికి ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. కిటికీలు ఎందుకంటే ఈ కిటికీలలో ఆ చిన్న చిన్న గ్యాప్స్లో మనం చెయ్యి అయితే పెట్టి తీయలేము, ఎందుకంటే కొంచెం లావు ఉన్నాం కాబట్టి అక్కడ చెయ్యి పెట్టి తీయడంలో కొంచెం కష్టం అవుతుంది. అండ్ మనకి కొంచెం తీసేటప్పుడు కొంచెం అది కటాంజనం గట్టిగా ఉంటాయి కాబట్టి అవి తగిలి చేతులు అయితే నొప్పి అయితే వస్తాయి. సో ఇదైతే ఆ చిన్న చిన్న గ్యాప్స్లో కూడా వెళ్ళి నీట్గా క్లీన్ చేస్తుంది. అండ్ దాని తర్వాత మనం ఒక్కసారి తడిబెట్ట పెట్టేస్తే చాలు, ఇంకా మొత్తం నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది అనమాట. అంత బాగా యూజ్ అవుతుంది ఇది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇదైతే గాలా వాళ్ళ ప్లాస్టిక్ చీపురు. దీన్ని అయితే నేను
డీమార్ట్లో తీసుకున్నాను. ఇది నాకు క్లీనింగ్లో ఎందుకు బాగా యూజ్ అవుతుంది అని అంటే మా పిల్లలు చిన్న పిల్లలు, వీళ్ళు ఏం చేస్తారంటే మన వాటర్ ఎక్కువ తడి చేసేస్తారనమాట. ఎక్కడ పడితే అక్కడ వాటర్ వేసేస్తారు. సో ఇంకా మనం మామూలు చీపులతో క్లీన్ చేస్తే ఏమవుతుందంటే అవి పాడైపోతాయి అండ్ మనం వాటిని మళ్ళీ ఆరబెట్టుకోవాలి. సో ఇదైతే మనం మళ్ళీ ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు, అదే ఆరిపోతుంది అండ్ ఇది పాడైపోదు. ఇది చాలా లాంగ్ లాస్టింగ్ కూడా వస్తుంది అండ్ దుమ్ము బాగా మనం ఎంత దుమ్ము ఉన్నా ఏమున్నా తడిలో ఉన్నా దీన్ని వాడచ్చు అండ్ ఇది నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. సో నేనైతే కొన్ని ఇయర్స్ నుంచి అయితే ఇది వాడుతున్నాను అండ్ ఇది నాకు దుమ్ముని బాగా క్లీన్ చేసింది అండ్ వాటర్ ఉన్నప్పుడు కూడా ఇది మొత్తం అక్కడ ఉన్న సర్ఫేస్ని అయితే నీట్గా క్లీన్ చేస్తుంది కాబట్టి నేను ఇదైతే వాడతాను అనమాట. సో క్లీనింగ్ అప్పుడు అండ్ అప్పుడప్పుడే ఇది వాడతాను అండ్ మామూలుగా మనం ఇంట్లో వాడే చీపులు కూడా వాడతాను, 2 కూడా ఉన్నాయి మా ఇంట్లో. సో ఇలా అయితే నేను ఇంకా క్లీనింగ్ అయితే చేసేసాను. ఇంకా రాత్రి అయిపోయింది కాబట్టి ఇంకా వీటిని ఎండలో ఎండబెట్టలేను కాబట్టి ఇంకా వాటి ప్లేస్లో వాటిని పెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ క్లీన్ చేసి వీటన్నిటిని ఎండలో ఆరబెట్టి మళ్ళీ అరేంజ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.